మాట్లాడాల్సిన అవసరం నీకు లేదు సార్. మీరు మర్యాద పూర్వకంగా కూడా మాట్లాడవచ్చు, మర్యాద పూర్వకంగా కూడా విమర్శ చేయొచ్చు. వాడు గుత్తబల్గా తాగి సచ్చినాడు అంటే నువ్వు పోయి మందు పోసినావా సార్? నువ్వు పోయి మందు పోసి తాపి పబ్లిక్ లేకి హైవే లేకి పంపిస్తున్నావా? బైక్ ఎక్కిపోరా సావుపు అని చెప్పి పంపించినారా మీరు? వాట్ ఈస్ ద లాంగ్వేజ్ సార్? అది మీరు అసలు కరెక్ట్ గా మాట్లాడండి. మీరు విమర్శ చెయ్యండి, నేను కాదనలేదు. మీరు హిందువుల తరఫున పోరాడుతున్నారు, రైట్. సరే, మీ హిందువుల తరపున మాట్లాడుతున్నారు, మీ హిందూజం గొప్పదైతే మీరు చేసుకోండి, కాదనలే. కానీ ఒక వ్యక్తిని వాడు వీడు అని మాట్లాడుతున్నారు. నేను మాట్లాడేది మీరు కంప్లీట్ గా వినండి సార్, తర్వాత మీరు మాట్లాడండి, నేను కూడా వింటాను. కానీ ప్రైవేటు వీడియోలు ఎవడెవడైతే పెట్టినాడో, ఎవరెవరైతే ప్రవీణ్ సార్ తరపున ప్రైవేట్ వీడియోలు పెట్టి తాగుబోతూ ఆడబడి సచ్చాడు, వీడుబడి సచ్చాడని ఎవడైతే వీడియోలు పెట్టాడో ఆ వీడియోలన్నిటిని మేము కలెక్షన్ చేస్తాము. ఆ వీడియోలన్నిటిని మేము రికార్డెడ్ గా పట్టుకుంటాము. అవన్నీ మేము హైకోర్టుకు అప్పచెప్తాము, సుప్రీంకోర్టుకు అప్పచెప్తాము. ఆ రోజు దొంగలు ఎవరా అనేది బయటకు వస్తుంది సార్. నేను మిమ్మల్ని కూడా నిందించట్లేదు. దీని వెనకాల ఏముందో, ఎవరున్నారో ఇప్పటికే ప్రభుత్వము ప్రజలందరికీ తెలిసి కూడా మేము సైలెంట్ గా ఉన్నాము. కానీ మీరు వాడు వీడు ఇంకా వల్గర్ గా మాట్లాడతారు. మీరు గాని, లలిత కుమార్ గాని, తర్వాత అతను ఎవరు రాధా మనోహర్, కరుణాకర్ సుగుణ గాని, రాధా మనోహర్ అయితే ఆయన నోటికి తాళం అనేది ఉండరు సార్. మీరు హిందూ మతంలో ఉండి, హిందూ ధర్మంలో ఉండి మేరీ మాతను లంజల పుస్తకము, యేసు ప్రభు ఆమెకు ఇంతమంది లంజకాళ్ళు ఉండారు, 4 మొగుళ్ళు ఉండరు సార్. ఒక్క పుట్టక జరగాలంటే ఒక అయిపోతుంది అని చెప్తా. అమ్మా మళ్ళా అమరప్రసాద్ గారు మాటలు వినండి అమ్మా. అమరప్రసాద్ అన్న, మీరు నేను మాట్లాడుతున్న మాటలు వింటున్నాను, ఆమె వేదన చెప్తుంది. అమరప్రసాద్ గారు అమ్మ ఒకసారి అమ్మ వినండి ఒకసారి ఆయన మాటలు అన్న మీరు చెప్పండి. ఆ అమ్మ అడిగిన సమాధానానికి మీ సమాధానం చెప్పండి. అవునన్నా, ఛానల్ అనే మీరు ఓనర్ అయ్యి ఉండి మీకు ఈ మాత్రం కూడా కామన్ సెన్స్ లేదంటే నాకు ఫోన్ చేసి మీరు లైవ్ లో ఉన్నారండి, మీతో వేరే వాళ్ళతో ఇట్లా డిబేట్ చేపిస్తారు, వేరే వాళ్ళు మీతో మాట్లాడుతారు అనేది చిన్న విషయం కూడా మీకు చెప్పాను. నీ జర్నలిజం బాగుంది అమరప్రసాద్ గారు, నీ జర్నలిజం బాస్. నేను ఒకటి నేను ఏం చెప్పాను అన్నా, నేను ఒకటే చెప్తున్నాను, లైవ్ లో ఉన్నానని చెప్పాను, లైవ్ నుంచి మాట్లాడుతున్నాను చెప్పాను. రివర్స్ చేసుకొని చూసుకోకసారి. సరే, ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి లైవ్ లో ఉన్నా లేకపోయినా మీరు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీద ఉంది కదా ఒక పౌరుడిగా. మీరు చెప్పండి. నువ్వు ఒకటే బ్రదర్ చెప్పండి. నేను ఇంతసేపు ఆ అమ్మాయి మాట్లాడుతున్నా, లేడీ ఎవరో మాట్లాడారు, ఒక్క మాట మాట్లాడినా నేను ఎవరు మాట్లాడలే కదా, అది కామన్ సెన్స్ అంటారు దాన్ని. ఇక నువ్వే నేర్పాలా బ్రదర్, చెప్పండి. అమ్మమ్మ ఓకే, ఆయన చెప్పని అమ్మా, ఆయన కామన్ సెన్స్ ఎక్కువ ఉంటది, ఆయన మేధావి. అమ్మ అన్న నువ్వు మేధావి, నేనేం చెప్తున్నా, నువ్వు భగవద్గీతను చదివేటువంటి మేధావి. మధ్యలో అవి మాట్లాడమే, మళ్ళీ కామన్ సెన్స్ అంటావు, మళ్ళీ నీ లేదు ఒక గోస ఉంటుంది నీతోనే. చెప్పు, మాట్లాడడం ఇక మౌనంగా ఉంటావు, నువ్వు చెప్పిగా. అందులో ఇప్పుడు ఆమె అడిగిన దాంట్లో 10 ప్రశ్నలు దాకా వచ్చినాయి. ఆ 10 ప్రశ్నలు నాకు గుర్తులేవు, గుర్తున్నాయి మాత్రం సమయం చెప్పి 10 ప్రశ్నలను మళ్ళీ గుర్తుకులే అంటావు, ఇదేంది నీ పద్ధతి? దాదాపు 10 దాకా చెప్పిందంటూ నేను దాదాపుగా 10 ప్రశ్నలు. నేను 10 ప్రశ్నలు కూడా చెప్తాను, నీకు గుర్తు లేకపోతే 10 ప్రశ్నలు చెప్తాను. ఓకే, ఒక్కొక్క ప్రశ్న అడుగు. ఇప్పుడు అమ్మాయి ఏమన్నది, నువ్వు ఇష్టానుసారంగా బూతులు తిడుతూ, ఆ బూతులు తిట్టే పద్ధతి ఫస్ట్ అది నీకు ఎవరు నేర్పిళ్ళు, ఫస్ట్ మీరు పద్ధతి నేర్చుకున్నది. రెండో అయితే ప్రవీణ్ పగడాల విషయంలో తాగిపించింది మీరేనా అన్నది. ఇంకోటి మూడో పాయింట్ వినండి. మూడో పాయింట్ ఏంటంటే, ఇలా ఉన్నటువంటి రాధా మనోహర్ లాంటి దాసులు కానీ, సుగ్నాకర్ లాంటి వ్యక్తులు కానీ, వీళ్ళందరూ ఎట్లా మాట్లాడుతున్నారు, ఎందుకు అట్లా మాట్లాడుతున్నది. ఏ అయితే హిందుత్వం కోసం నువ్వు ఫైట్ చేస్తున్నావు, నేను అప్రిషియేట్ చేస్తుంది, నువ్వు ధర్మం కోసం ఫైట్ చేస్తున్నా అని చెప్పింది. ఇవన్నీ చెప్పింది. 4 ప్రశ్నలు అయితే దీనికి సమాధానం చెప్పి అమ్మ చెప్పింది. ఎవరు మాట్లాడరా, నువ్వే మాట్లాడు. రైట్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఆవిడ ఒక మాట అనేది అంటే, ఒక ఇది గుద్దవలుగా తాగి కంట్రోల్ దాకా స్కిడ్ కింద పడి చచ్చిండు అని చెప్పినాం. 100% ఈ మాటకు ఇప్పుడు కూడా కట్టుబడి ఉన్నాం మేము. ఏది అట్లా గుద్దవాళ్ళు తాగి చచ్చిపోయిందని చెప్పడానికి ఇంకా ఇప్పుడు కూడా అదే మాట మాట్లాడతావా? తోడు విను, అరే మధ్యలో మాట్లాడదని చెప్పినా, ఒక తాగుబోతోడు గుద్దలుగా తాగి బండి కంట్రోల్ కాక స్కిడ్ అయి చచ్చినోడిని ఆ శవం మీద రాజకీయాలు చేస్తున్న ఈ క్రిస్టియన్లను చూస్తుంటే మాకు అసహ్యం కలుగుతున్నది. ఒక్కొక్క పాస్టరు ఒక్కొక్క ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ లాగా తయారై ఎవరికి నోటికి వచ్చిన విధంగా వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. మీకు అనుమానాలు ఉంటే ఎస్ పోండి, పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వండి.
అంతేగాని మా పేరు చెప్పుకొని మేమే చేసామని చెప్పేసి మీరు రోడ్ల మీద రావాల్సిన అవసరం లేదు. మీకు అనుమానం ఉంటే పోలీసులకి ఇవ్వండి. ఇప్పుడు అది చచ్చిపోయారు, అది మర్డరా లేకుంటే ఆయన యాక్సిడెంట్ చనిపోయిందా, సూసైడ్ తో చనిపోయిందా, లారీ గుద్ది చచ్చిపోయిందా, ఇది సమాధానం దీనికి సమాధానం. అమరప్రసాద్ గారు నేను ఇప్పుడే మీకు సమాధానం చెప్తున్నాను. సరే మీరు ఫోన్ కట్ చేసినా పర్లేదు, ఫైనల్ ఒకటే మాట చెప్తున్నాను. ఒకటే ఫైనల్ గా సమాధానం చెప్పండి, నేనే చెప్తున్నాను. సరే అమ్మ వినండి, ఇప్పుడే ఆమె నువ్వు ఫేస్బుక్ లో పెట్టుకున్నందుకు కూడా ఆమె అడిగింది దాన్ని కూడా నువ్వు అదే మాట రిపీట్ చేస్తున్నావు. ఎంతవరకు కరెక్ట్ నువ్వు మాట్లాడింది? ఇప్పుడు నువ్వు మాట్లాడింది ఎంతవరకు కరెక్ట్? నువ్వు ఫోన్ పెట్టేసుకోవచ్చు కానీ ఫోన్ పెట్టేమని చెప్తున్నా. అది కాదు, ఇప్పుడు నువ్వే అన్నావు కదా గుద్దబాలు దాగిళ్ళు క్రైస్తవ సమాజం అంతా తప్పు అని. నువ్వు ఎట్లా మాట్లాడుతావు? తప్పు కదా. గంత ఎందుకే నీకు? అంత ఎందుకు నీకు? అమ్మా శివగారు ఒక్క నిమిషం, శివగారు సార్ మాధవ్ ప్రసాద్ సార్ ఒక్క నిమిషము. ఒక్క ప్రశ్నే సార్, ఒక్క ప్రశ్ననే. సరే గుద్దబల్గా తాగి యాక్సిడెంట్ అయి బండి స్కిడ్ అయి సచ్చినాడని 100% నీ సమాధానం ఇది రైట్ సీలు, ఇది సీలు. మరి రేపు పొద్దున పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ప్రవీణ్ గారు ఎటువంటి ఆల్కహాల్ తీసుకోలేదు అని వస్తే మేము నిన్ను ఏం చెయ్యాలో అది చెప్పు. ఇప్పుడు నేను అడగాలమ్మా, నేను సవాల్ చెప్పాలా? అడగండి. ఈ రోజు మీ అందరు కలిసి హమారా ప్రసాద్ చంపిండు, కరుణాకర్ చంపిండు, చంపిండు, రాధా మనోజ్ మేమనలేదు. మీరు అనకపోతే మీరు అనలే కావచ్చు. మీ క్రిస్టియన్ సమాజంలో ఎన్ని వీడియోలు ఎందుకంటే నువ్వు సమాధానం వినే అమ్మ ఒక్క నిమిషం అమ్మ, ఆయన చెప్పని అమ్మ కరుణ అమ్మ, ఆయన చెప్పని, ఆయన సమాధానం చెప్పని. లేకపోతే మీ ఇంట్లో మాట్లాడుకునే విధానం అనుకుంటున్నారా? లేదు బ్రదర్, మీరు సమాధానం చెప్పండి బ్రదర్. లైవ్ నడిచినప్పుడు 100 మంది క్వశ్చన్లు అడతారు బ్రదర్. నువ్వు సమాధానం చెప్పకపోతే నువ్వెట్లా బ్రదర్? నువ్వు సమాధానం చెప్పకపోతే నువ్వెట్లా? చెప్పండి. అమరప్రసాద్ గారు చెప్పండి. అమ్మ చెప్పండి, ఆయన చెప్పండి అమ్మ. ఇప్పుడు ఎవరైతే వీడియోలు పెట్టారో ఆల్రెడీ ఇది మా మీద మొత్తం చాలా యూట్యూబ్ లో చాలా వీడియోలు పెట్టి మేమే చంపాము అని చెప్పి అన్నారు కదా. మరి ఇప్పుడు అది సూసైడ్, అది సారీ ఏది అది డ్రంక్ అండ్ డ్రైవ్ తో చనిపోలేదు, మామూలు జనరల్ గా చనిపోయింది అన్నప్పుడు అని వస్తే అప్పుడు మీ అందరినీ మేము చెప్పు తీసుకొని కొట్టాలా? మరి నువ్వు ప్రశ్న అడిగినావు, నేను కూడా తీసుకొని కొట్టాలా అనే దానికి నేను ఒక మాట చెప్తాను. సరే చెప్పండి. అయిపోలేదు, వినాలి కొద్దిగా. సరే చెప్పండి. ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్న ఏ విధంగా అయితే నేను ఏం చేయాలా అని అన్నావు కదా, మరి మేము ఏం చేయాలి? అప్పుడు చెప్పు తీసుకొని కొట్టాలా? అదే రాజమండ్రి పోలీస్ స్టేషన్ ముందు అందరు నిలబెట్టండి, మేము లిస్ట్ ఇస్తాం, నిలబెట్టండి, వాళ్ళ వీడియోలు మీకు షేర్ చేస్తాం, వాళ్ళందరూ నిలబెట్టండి, చెప్పు తీసుకొని కొడతాం మరి మేము కూడా. సరే అమరప్రసాద్ గారు, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, ఒక నిమిషం ఆగండి అమ్మ. మీ ఇద్దరు ఆగండి అమ్మ, మీరిద్దరు ఆగండి. నేను సమాధానం చెప్తాను. అమరప్రసాద్ గారు, ఇంతకుముందు అమ్మ అడిగిన దానికి నువ్వు అడగవలసిన క్వశ్చన్స్ అన్నీ నువ్వు అడిగినవు. నువ్వు సమాధానం చెప్పాలంటే నువ్వు ఆగాలే, మీకు ఆగుతలేదా? ఆగుతలేను. మాకు ఆగింది కాబట్టి మేము చెప్తున్నావు. ఇప్పుడున్నటువంటి సందర్భంలో అదే క్వశ్చన్ అమ్మ పదే అడిగింది. నువ్వు ఇప్పుడు లైవ్లో కూడా అదే చెప్పావు. చాలామంది కూడా లైవ్ చూస్తున్నారు. ఏమన్నావు నువ్వు? ఇదే మాట. వాడు గుద్దబాలుగా దాగే చచ్చిపోయిండు అని ఇప్పుడు కూడా అదే అంటున్నావు. అంటే ఏ విధంగా ఒక మాటేనండి, ఏ విధంగా నిజంగా గుద్దబాలు తాగినప్పుడు నువ్వు దగ్గరుండి చూసినావా? ఆయన గుద్దబాలుగా తాగినప్పుడు నువ్వు దగ్గరుండి చూసినావా? నీకు ఎవరు వీడియో పంపించి నువ్వు దగ్గర పోయి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వాను? ఒకరిని సాగండి అమ్మమ్మ, మీరు ఒక్కరిని సాగండి. మీరు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వా? ఆయన గుద్దబల్ లాగినా నీకు తెలుసా? ముందుగా తెలుసా? ఒక మాట మీరు చెప్పిందని సమానం. ఆయన గుద్దబల్గా తాగిండని చెప్పడానికి మీరైనా ఇన్వెస్టిగేషన్ ఆఫీసరా, లేకపోతే ఉన్నటువంటి పోలీస్ అధికారులు తెలియక ముందుకే నీకు తెలిసిందా, లేకపోతే నువ్వే నా దాగిపించినవా అని నా అభిప్రాయం నేను అంటున్నాను. దానికి నీ సమానం ఏంటి చెప్పు? సమాధానం చెప్తా. ఎవరు మాట్లాడద్దు.